మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. నేను మీ స్వాతి బచ్చు. ఇప్పుడు నేనుంది అసలు ఏదో హైదరాబాద్ అనుకోకండి, వరంగల్ ఉమ్మడి జిల్లాలోనే అంగరంగ వైభవంగా పోచమ్మ బోనాలను అయితే ఇక్కడ జరుపుకుంటూ ఉంటారు. అయితే మనకి పోచమ్మ బోనాలు అనగానే గుర్తొచ్చేది పలారాల బండి. ఆ పలారాల బండిని కూడా ర్యాలీ రూపకంగా ఎంతో అంగరంగ వైభవంగా తీసుకువెళ్తూ ఉన్నారు. ఇప్పుడు నేను బట్టేపల్లి ఏరియాలో ఉన్నాను. వినయ్ భాస్కర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతుంది అనమాట. ఈ ఆర్గనైజేషన్ మొత్తం కూడా ఈ పలారాల బండి పోచమ్మ వారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ పూజా కార్యక్రమాలన్నీ ముగించుకుంటుంది అనమాట. ఇప్పుడు మొత్తం కూడా రెడ్ క్రాస్ ఏరియా నుంచి కూడా పోచమ్మ ఆ గుడి దగ్గర వరకు ఇది చేరుకుంటుంది. పోతురాజుల మధ్య అనేక మంది భక్తుల మధ్య ఈ ర్యాలీ అనేది కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం ఈ ఆర్గనైజేషన్ చేస్తున్న ఈ టీం మెంబర్స్ నే గానీ అలాగే పోతురాజులతో గానీ అందరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? ఓసిటీ నుంచి. ఓసిటీలో మీరు ఎప్పుడు రెగ్యులర్ గా చూస్తూ ఉంటారు కదా ఉత్సవాలు అనేవి. వరంగల్లోకి రావడం ఎలా అనిపిస్తుంది? రెగ్యులర్ గా వస్తుంటాం వరంగల్. చాలా బాగా అనిపిస్తుంది. మేకప్ అంతా దానికి ఎంత టైం పట్టొచ్చు? 45 మినిట్స్ పడుతుంది. 45 మినిట్స్ పడుతుంది మేకప్ చేసుకోవడానికి. ఇట్లా ఎంతసేపు ఉంటారు? ప్రోగ్రామ్ అన్ని అవర్స్ ఉంటారు. అమ్మవారి శక్తి అంటే మీకు అమ్మవారి శక్తి ఎక్కువగా ఉంటుందని అందరూ భావిస్తూ ఉంటారు కదా. మీ దగ్గర బ్లెస్సింగ్ తీసుకోవడం వల్ల అందరికీ ఏంటంటారు? అన్ని మంచి ఉండాలని కోరుకుంటున్నాం. అందరూ సుఖశాంతులతో ఉండాలని. రైట్, చూసారు కదండి. ఇలాంటి పోతురాజులతో ఈ ఉత్సవం అనేది కొనసాగుతూ ఉంటుంది అనమాట. అది కూడా గుడి వరకు వెళ్తూ ఉంటుంది. ఇంకా ఇక్కడ వినయ్ భాస్కర్ గారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం, అలాగే ఇంకా మిగతా భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఆర్గనైజ్ చేసిన టీం మొత్తం ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. చెప్పండి, అసలు వరంగల్ లో బట్టేపల్లి ఏరియాలో జరిగే ఈ పలారాల బండికి చాలా మంచి గుర్తింపు ఉంది. మరి మీకు ఇక్కడ ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయి? మేము గత 2016 నుంచి మా దాస్యం వినయ్ భాస్కర్ గారి మరియు వారి సంప్రదాయాల వల్ల నాన్న వాళ్ళతో వచ్చిన సంప్రదాయాలతో మేము ఈ ఉత్సవాలు జరిపిస్తున్నాం. 2016 నుంచి ఈ పలారం అనేది ఇక్కడ వరంగల్లో మేము స్టార్ట్ చేసినాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలిసి దాని తర్వాత మన వరంగల్లో అందరూ స్టార్ట్ చేశారు. వడ్డేపల్లిలో మా సాంప్రదాయంగా దాస్యం వినయ్ భాస్కర్ గారి ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవానికి వచ్చిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ జరిగే ఉత్సవం చూసుకుంటే రెడ్ క్రాస్ నుంచి కూడా అమ్మవారిని అక్కడికి తరలిస్తారు. తర్వాత పూజలు ఏముంటాయి? ఇంటి దగ్గర బోనం అప్ప చెప్పేస్తారు. లాస్ట్ కి మళ్ళీ పోతురాజుల ఉత్సవాలు జరుగుతాయి ఫినిషింగ్. దాంతో ఈ శ్రావణ మాసం అనేది మా వడ్డేపల్లిలో ఫినిష్ చేస్తాను. అట్లా పోచమ్మ గుడికి అన్ని పోచమ్మల గుడి కన్నా కూడా వడ్డేపల్లిలో ఉన్న పోచమ్మ గుడికి ఒక స్పెషాలిటీ ఉందంటారు. అంటే ఎవరు వచ్చి ఏది కోరుకున్నా కూడా జరుగుతుంది అంటారు. దాని వెనుక చరిత్ర ఏంటి? అది నాకు తెలియదు. నాకు 33 ఇయర్స్ తర్వాత నుంచి వచ్చింది. మొన్న రీసెంట్గా కూడా మన కాకతీయ రాజు అయిన వాళ్ళ కొడుకు వంశస్థుడు కమల్ చంద్ రాజు కూడా వచ్చిండు. అది విన్నారు కదండి. ఇక్కడ ఉన్న పోచమ్మ గుడికి కాకతీయ వంశస్థుడైన కమల్ చంద్ గారిని ఇక్కడికి తీసుకురావడం జరిగిందంట. అయితే ఆయన కూడా దగ్గరుండి పోచమ్మ వారికి పూజలు జరిపించడం జరిగిందంట. గత ఆనవాయితీ నుంచి కూడా మన బోనాలలో వస్తున్న జాతరలో ఏదైతే జరుగుతుంటాయో, సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారికి ఎలాంటి పూజలు అయితే జరుగుతుంటాయో ఇక్కడ వడ్డేపల్లిలో కూడా అలాంటి పూజల్ని నిర్వహిస్తూ అమ్మవారిని ఊరేగిస్తూ ఉంటారు. చాలా చక్కటి విషయం అని చెప్పాలి. మన భావితరాలకి కూడా ఇలాంటి అన్ని కూడా సాంప్రదాయాల్ని నేర్పించడమే వీళ్ళ ఉద్దేశం అన్నట్టుగా చెప్తున్నారు. తెలంగాణ ప్రాంతంలో అనేక పండుగలు ఘనంగా వైభవంగా జరుపుకుంటూ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి గ్రామ దేవతలను పూజించేవారు. అనాదిగా వస్తున్నటువంటి ఈ పండుగలు, సాంప్రదాయాల ఆచారాలు సమైక్య రాష్ట్రంలో కనుమరుగైతున్న సందర్భంలో ఆనాటి ఉద్యమ నేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అదే పండుగలను, అదే సాంప్రదాయాలను అధికారికంగా జరిపించాలని చెప్పి మరి హైదరాబాద్ లో లష్కర్ బోనాలతో ప్రారంభమైనటువంటి ఈ బోనాల పండుగ మరి శ్రావణ మాసంలో కూడా తెలంగాణ ప్రాంతంలో అనేక గ్రామాలలో
ఈ బోనాల పండుగ నిర్వహించడం జరుగుతుంది. గ్రామ దేవత అయినటువంటి పోషమ్మ తల్లిని, మైసమ్మ తల్లిని కూడా మరి మొక్కుకుంటూ ఆ గ్రామం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మరి ఈ ఆచారాన్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్లలో ఘనంగా వైభవంగా అధికారికంగా నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా లష్కర్ బోనాలు హైదరాబాద్ లో ప్రారంభమై మరి శ్రావణ మాసం చివరి ఆదివారంలో అనేక ప్రాంతాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా మా ఒడ్డపల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పోషమ్మ తల్లి గత 300-400 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రాంతంలో ఘనంగా నిర్వహిస్తున్న బోనాల పండుగ ఈ రోజు మరి అది ప్రభుత్వం సహకరించకుండా, కార్పొరేషన్ సహకరించకుండా కూడా ఘనంగా వైభవంగా మేమందరం కూడా భక్త మండలందరం కూడా పోచమ్మ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు ఘనంగా నిర్వహిస్తున్నాం. ఈ రోజు రథయాత్ర కూడా ఇచ్చేస్తున్నారు. పలారాల బండి కాన్సెప్ట్ కి వస్తే హైదరాబాద్ తర్వాత మనకు తెలంగాణ మొత్తం కూడా అది స్ప్రెడ్ అవుతూ ఉంది పలారాల బండి కాన్సెప్ట్. ఇక్కడ మీరు సతీ సమేతంగా ఈ పలారా బండి కాన్సెప్ట్ ని తీసుకురావడం అది ఏ రకంగా? అంటే పోతరాజుల సన్నివేశాలను, పోతరాజుల ఆట పాటతోని పలారా బండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ సంస్కృతి సాంప్రదాయాలను హైదరాబాద్ లష్కర్ బోనాల నుంచి ప్రారంభమైనటువంటి ఈ సాంప్రదాయాన్ని తెలంగాణ మరి రాష్ట్రంలో 2వ రాజధానిగా పిలువబడే వరంగల్ లో కూడా మరి చారిత్రక నగరంలో కూడా మేము 10 ఏళ్ల నుంచి మరి ఒడ్డపల్లి బోనాల ఆధ్వర్యంలో చేస్తున్నాం. ఇక్కడ కాజ్పేటలో గాని ఇంకా అనేక ప్రాంతాలలో కూడా ఈ బోనాల పండుగకు మరి పలారా బండితో పాటు వీళ్ళందరూ కూడా మరి ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. కాకతీయ వంశస్థుల్ని, రాజుల్ని పరిచయం చేయించడం కానీ దగ్గరుండి మీరు ఇలాంటి ఉత్సవాలను జరిపించడం కానీ దగ్గరుండి అది ఎందుకు మీకు అంత ఉత్సాహం దీనిపైన అనేది చెప్తారు? అంటే మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని మన రాబోయే తరానికి, ఇటువంటి పిల్లలకు ఈ తరాన్ని వారికి కూడా అందియాలని చెప్పి మరి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా కూడా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ యాంత్రిక జీవితంలో మనం అందరం కూడా మన సంస్కృతి, మన సాంప్రదాయాలను, మన పండుగలను, మన వారసత్వాన్ని మర్చిపోతున్నాం కాబట్టి తిరిగి పునరుద్ధరించాలని చెప్పి నిన్న కూడా SS టీం ఆధ్వర్యంలో కృష్ణుని జయంతి కూడా నిర్వహించడం జరుగుతుంది. మన పండుగలు సందర్భంగా మన బంధుమిత్రులందరూ కూడా రావటం, అందరిని కలవటం, అందరిని కూడా ఘనంగా నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సాంప్రదాయం రాబోయే తరాలకు కూడా అందియాలని ఒక లక్ష్యంతో కాన్సెప్ట్ లో మీరు ఊరేగింపు, అమ్మవారి ఊరేగింపు తర్వాత చేసే కార్యక్రమాలు ఏముంటాయండి? అంటే వాస్తవంగా ఉదయం నుంచి బోనాలతోని, బోనం అంటేనే మరి అమ్మవారికి ఎంతో ఇష్టంగా ఆ భోజనంతో సమానం కాబట్టి మనకి ఇచ్చే భోజనం ఆ అమ్మవారి అనుగ్రహంతోనే వస్తుంది కాబట్టి అమ్మవారికి సమర్పించి మరి సాయంత్రం మాత్రము ఈ పలారా బండి ఊరేగింపులు మరి వాళ్ళ విన్యాసాలతోనే ప్రారంభిస్తారు. పోతురాజులను ఎక్కడి నుంచి మీరు తీసుకొచ్చారు? పోతురాజులను హైదరాబాద్ నుంచి తీసుకురావడం జరుగుతుంది. మరి ఇక్కడ కాజ్పేట అనంతరం ఇక్కడికి కూడా రావడం జరుగుతుంది. ఇలాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలన్నింటినీ మా ముందుకు తీసుకురావాలని సుమన్ టీవీ తరపున ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.